నమస్తే మేడం. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వేయట్లేదని చెప్పి కూడా అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా 2 రోజులు నిరాహార దీక్ష చేసిన ప్రస్తుతానికి ఇప్పుడు నిరాహార దీక్షను కూడా విరమించడం జరిగింది. ఇది ఇక్కడితో కాదు ఇంకా ముందుకెళ్తది. ఇదే స్టార్ట్ అని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం? 2 రోజుల ధర్నా అన్నారు. ఇది విని జెన్‌జీలు నవ్వుతున్నారు పిల్లలు. మిలేనియం వాళ్ళైతే ముక్కు మీద వేలేసుకొని చూస్తుర్రు. ఇక జెన్ ఆల్ఫాలైతే అసలు ఎవరు ఇల్లు అని అడుగుతుర్రు. అసలు ఇల్లు ధర్నా చేసిర్రా, భజన చేసిర్రా, పబ్లిక్ అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోవద్దు, అభివృద్ధి చెందొద్దు అని బీజేపీ గవర్నమెంట్ పార్టీలు అడ్డుపడుతున్నారు మనకి. అది కాకుండా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అంటుర్రు. లాస్ట్ 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఏవైతే 6 to 8,000 crores ఏదైతే బకాయిలు ఉన్నాయో అది తెచ్చింది ఎవరు? ఇప్పుడు దాన్ని మేము ప్రతి నెల 250 కోట్లతోటి సెటిల్ చేస్తున్నాము. అందరికీ బెనిఫిట్ కావాలా? ఈ క్రైసిస్ని ఏదైతే 10 ఏళ్ళ నుంచి వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చిన క్రైసిస్ని మా సీఎం గారు అడ్జస్ట్ చేసుకుంటూ అందరికీ బెనిఫిట్ దొరకాలి అని ఎంతో కష్టపడుతున్నారు ఆయన. మీరు ఆ 10 ఏళ్ళు ఏం చేసిర్రు? నిద్రపోతున్నారా? 10 ఏళ్ళు రాలేదు, అడగలేదు. సరే, అంత ప్రేమ ఉన్నోళ్ళు ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తెలంగాణకి తీసుకొని రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మీరు తేలేకపోయారు. ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నారా దీని గురించి? మీకు అంత ప్రేమ ఉన్నోళ్ళు మీరు పోయి ఢిల్లీలో అడగండి, నిధులు తీసుకొని రండి, మన స్టేట్కి సంబంధించిన సెంట్రల్ ఫండ్స్ తీసుకొని రండి. ఇవన్నీ ఉట్టుట్టి మాటలు, కెమెరాల ముంగట డ్రామాలు చేయడం మీరు ఆపండి. మొన్న ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆపింది మీరే. కేంద్ర ప్రభుత్వం సీఎం గారిని ఫారెన్ ట్రావెల్ ఆపింది మీరే చేస్తున్న కుట్ర ఇది. బయట ఉన్నటువంటి మన దేశం కానటువంటి దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని కలుస్తున్నాడు, అందుకే మేము ఆపినామని చెప్పడం ఎక్కడైనా లాజిక్ ఉందా వాళ్ళు చెప్పేదానికి? ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ముందు కూడా ఇన్ని కంపెనీస్ మన తెలంగాణకు వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించే వెళ్తున్నప్పుడు అడ్డుకుంది ఎవరు? అవసరమేముంది? వేరే వాళ్ళందరూ వెళ్ళి కలుస్తున్నారు. మరి మమ్మల్ని ఎందుకు ఆపిరు? సీఎం గారిని ఎందుకు ఆపిరు? ఇది కావాలని చేస్తున్న కుట్ర వీళ్ళది. అసలు పాలన చేయడానికి వస్తుంది. ఒక ఖైదీకి, ఒక క్రిమినల్ కి ముఖ్యమంత్రి చేస్తే ఇట్లనే ఉంటదని చెప్పేసి 10 ఏళ్ళు ఏం చేసిరమ్మా వీళ్ళు? బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఖతం చేసిర్రు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో తెచ్చిర్రు. ఇప్పుడు మేము ఎంత అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళలాగా చేతులు ముడుచుకొని అయితే మేము కూర్చోలేదు కదా. సీఎం గారు ఆయన సైడ్ నుంచి పబ్లిక్ కి వెల్ఫేర్ చేయాలి, మేము ఏదైతే ప్రామిసెస్ చేశామో పబ్లిక్ కి అందరికీ బెనిఫిట్ కావాలి, అలాగే వీళ్ళు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ అందరికీ బెనిఫిట్ రావాలని పనిచేస్తున్నాము. వీళ్ళలాగా ఈ బ్రోకరేజ్ పనులు ఏంది, మన ఏవైతే కమిషన్లది అలాంటివి లేవు కదా. ముందు ఎక్కడిచ్చారు ఫీజు రీఎంబర్స్మెంట్? ఎక్కడైంది? 6 నుంచి 8 వేల కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ ఆపిపెట్టారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మేము ఇప్పుడు అడ్వాన్స్గా 2400 crores బ్యాంక్లో అడ్వాన్స్ ఫీజు రీఎంబర్స్మెంట్కి రెడీ చేసి పెట్టాము. తప్పకుండా స్టూడెంట్స్కి బెనిఫిట్ దొరుకుతుంది. రేవంత్ రెడ్డి 4170 క్రిమినల్ నెంబర్ అని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్, ఆయనకు ఒక 4170 అని చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చారు. పోయి గూగుల్లో కొట్టండి, ఖచ్చితంగా ఆ నెంబర్ వచ్చిందని చెప్పి బీజేపీ వాళ్ళు వాళ్ళ చిట్టా తీస్తే చాలా వెళ్తాయండి. వాళ్ళు ఏం చేశారు? 12 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిర్రు? ఏం చేయలేదు. మొన్న చూసారు కదా ఢిల్లీలో ఏం జరిగింది? జెన్జీలు ఎట్లా తరిమి కొట్టిర్రు. ఒక మంత్రిని పదవి పోయింది, మంత్రి పదవి. అవన్నీ ఫస్ట్ చూడమనండి. మమ్మల్ని కాదు, మేము చేస్తున్న డెవలప్మెంట్ పబ్లిక్ కి తెలుసు. వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ కి వాళ్ళకి తెలుసు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది, ఎంత వెల్ఫేర్ వర్క్ చేస్తుందో పబ్లిక్ కి తెలుసు. మొత్తానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగుల పట్ల, స్టూడెంట్స్ కి, అటు రైతులకి, ప్రతి ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ విఫలమైతేనే ఉందని ఇదంతా మిస్గైడ్ చేస్తున్నారండి, అలిగేషన్స్ చేస్తున్నారు. వీళ్ళకి ఏందంటే పబ్లిక్ ని ఉల్లు బనాయించాల, అన్నెసెసరీ అలిగేషన్స్ పెట్టాలి, పబ్లిక్ ని డైవర్ట్ చేయాలి. ఇది ఇండైరెక్ట్ గా వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర. కాంగ్రెస్ ని అలాగే తెలంగాణ స్టేట్ ని డెవలప్మెంట్ కాకుండా ఆపడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర. మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్
తప్పకుండా వస్తుందండి. పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళే ఓటేస్తారు, వాళ్ళే గెలిపిస్తారు.